Friends, welcome to Sindhushri Life Vlogs. Today I'm going to show you my day-to-day life and నా వర్క్ లైఫ్ని హౌస్ హోల్డ్ థింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తానో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను యాజ్ ఐ సెడ్ ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. అరౌండ్ హౌసెస్ ఎక్కువ ఉండవు అని చెప్పాను కదా. ఐ వాంట్ టు షో యూ అవుట్ సైడ్ ఎంత పీస్ఫుల్గా ఉందో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి గాయ్స్, సన్ రైజ్ అండ్ అరౌండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. లైక్ అసలు ఏవి ఎక్కువ హౌజెస్ ఉండవు. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో. ఐ వాంట్ టు షో యూ. సి అక్కడక్కడ హౌజెస్ అనేవి ఉంటాయి, నాట్ నియర్. రీసెంట్గా లాస్ట్ 2 years నుంచి ఏరియా అనేది డెవలప్ అవుతుంది. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో యూజువల్లీ అవర్ డే స్టార్ట్ విత్ టీ ఆర్ కాఫీ, రైట్ ఫ్రెండ్స్. సో నేను ఎక్కువ టీయే ప్రిఫర్ చేస్తాను, బట్ టుడే మా హస్బెండ్కి కాఫీ పెట్టించాను. సో నాకు కూడా తాగాలనిపించింది. మీకు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను కాఫీ చేసేటప్పుడు. ఎవ్రీవన్ నోస్ కాఫీ చేయడము, మళ్ళీ నేను స్పెషల్గా చెప్తున్నాను అనుకోకండి. మనము టీ చేసి అటు ఇటు కాఫీ అటు ఇటు ఫిల్టర్ చేస్తాం కదా చాలాసేపు మంచి టేస్ట్ రావడానికి. అలా చేయకుండా సమ్ కాఫీ పౌడరు అండ్ షుగరు ఒక 1-2 drops వాటర్ యాడ్ చేసి మంచిగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి 1 minute. 1 minute ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, కలర్ అనేది చేంజ్ అయ్యింది. సో ఇందులో మనం మంచిగా మరగపెట్టిన పాలు, అంటే వితౌట్ వాటర్ మంచి మీగడతోటి మనం మిల్క్ పోసుకుంటే చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ మనం టీ చేసుకున్నా కూడా లైక్ వితౌట్ వాటర్ మనం టీ పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ వేరు ఉంటుంది. మనం కాగిన పాలతోటి మనం టీ పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ వేరేలా ఉంటుంది. వి గో. సో నేను అలా బ్లెండ్ చేయడం వల్ల చూడండి, అసలు నేను అటు ఇటు 2 glasses తోటి ఫిల్టర్ ఇట్లా చేయలేదు. జస్ట్ బ్లెండ్ చేసి నేను మిల్క్ పోసాను. సో చూడండి ఎంత చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. మళ్ళీ మనం దీన్ని అటు ఇటు బ్లెండ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్. ఇక్కడ నేను స్టెప్ మీద కూర్చుంటాను. సో ఇక్కడ మంచి సన్ రైజ్ వస్తుంటుంది మార్నింగ్ మా ఇంట్లోకి. సో డి విటమిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో యూజువల్గా మనం డే అంతా ఇంట్లోనే ఉంటాము. సో సన్ రైజ్ అనేది మన బాడీ మీద పడదు. సో మార్నింగ్ టైం మనం అట్లీస్ట్ ఇలా టీ కాఫీ తాగేటప్పుడు బయట కూర్చుంటే మన హెల్త్కి కూడా మంచిది అండ్ మన నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. షో యూ మై మనీ ప్లాంట్ ఫ్రెండ్స్. సో మనం ఏ ప్లాంట్నైనా పెంచడానికి మనము ఇబ్బంది పడాలి, బట్ మనీ ప్లాంట్ నేను జస్ట్గా ఒక చిన్నది కొమ్మ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. చూడండి అసలు ఎన్ని తీగలు అంటే అన్ని తీగలు పారింది. అంటే మై సజెషన్ ఒక కొమ్మ పెట్టొద్దు, 3-4 కొమ్మలు పెట్టడం వల్ల ఇలా గుంపుగా వస్తాయి. గుంపుగా వచ్చి సపరేట్గా తీగ అనేది పారుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే నేను తీగలు కూడా కట్టాను. సో నేను అలా ట్రయాంగిల్లో తీగ కట్టాను. సో దానివల్ల మంచిగా కొమ్మ పారి గుబురుగా కనబడుతుంది. అండ్ ఇది మా గులాబీ చెట్టు. యాక్చువల్గా ఈ కొమ్మలు అనేవి ఎండిపోయాయి, అసలు పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదా అనుకున్నాను నేను. దాన్ని ఇరవడం వల్ల వితిన్ 2-3 daysలో మంచిగా చిగురు వచ్చింది. చూడండి, మీరు కూడా ఎప్పుడన్నా గులాబీ కొమ్మలు ఎండిపోయినట్టుగా ఉంటే అక్కడి వరకు కట్ చేయండి, దెన్ మీకు మంచిగా ఇగురు వస్తుంది ఇలా. అండ్ మీరు ఇక్కడ చూస్తే పూలు అవన్నీ ఉన్నాయని అనుకుంటున్నారా? ఇదే ఎరువు ఫ్రెండ్స్. మనం సపరేట్గా ఎరువు వేయాల్సిన అవసరం లేదు. వీటి నుంచి రాలిపడ్డ ఆకులు క్లీన్ చేయొద్దు మనము. అండ్ ఎరువులు మనం పూజ చేసినవి పూలు అవన్నీ వేస్తే ఆ చెట్టుకు అదే ఎరువు అవుతుంది. సో అండ్ దిస్ ఇస్ ఆక్సిజన్ ప్లాంట్. యాక్చువల్లీ ఇది కూడా సేమ్ ఎండిపోతే నేను ఇక్కడ కట్ చేశాను. మళ్ళీ ఇది గ్రోత్ వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. బట్ సమ్ ఏరు లోపల ఇన్సైడ్ ఉన్నట్టుంది. సపరేట్గా ఇది ఒక్కటి వచ్చింది చూడండి. నేను యాక్చువల్గా మొన్ననే అబ్జర్వ్ చేశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఇది ఇంట్లో పెట్టుకోవాలి. మనము ఆక్సిజన్ ప్లాంట్ని మోస్ట్లీ ఇంట్లోనే ప్లేస్ చేస్తాం కదా, బికాస్ ఎక్కువ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మన బెడ్రూమ్లో హాల్ ఏరియాలో పెట్టుకుంటే చాలా బెటరు. ఇది కూడా నేను కట్ చేసి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, చూద్దాం మళ్ళీ పెరుగుద్దేమో. నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆల్ నట్స్ అనేవి వేసాను. నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టాను. బాదం, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. అండ్ ఫ్యూ మెంబర్స్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి వేయరు, బట్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది. హెయిర్ గ్రోత్కి కానీ
లైక్ నీ పెన్స్కి కూడా ఫ్లాక్ సీడ్స్ వాడతారని నేను విన్నాను. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్లాక్ సీడ్స్లో. అలాగే వాల్నట్స్ ఆల్సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ నువ్వులు, కాల్షియం గెయినింగ్ అనేది నువ్వులలో చాలా ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ పీనట్స్ అన్నీ రోస్ట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇంత బౌల్ ఇవన్నీ రోస్ట్ చేసేసరికి నాకు 1 అవర్ టైం పట్టింది యాక్చువల్గా. చూడండి, అన్నీ మంచిగా రోస్ట్ చేయాలి, ఏదో లైట్గా కాకుండా నీట్గా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్లో చాలామంది మనకు ఖర్జూరా ప్రిఫర్ చేస్తారు. బట్ నేను ఖర్జూరా బదులు బెల్లం వేస్తున్నా. ఖర్జూరా టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ పిల్లలకి స్వీట్ ఉంటే బాగా తింటారు కదా. స్వీట్నెస్ లేకపోతే పిల్లలు తినరు. మా పాప మళ్ళీ ఖర్జూరా వేస్తే మంచిగా పౌడర్ చేసుకున్నారు ఫ్రెండ్స్. లైక్ మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బెటర్. మరీ ఫైన్ పౌడర్ ఉన్నా కూడా మళ్ళీ మనకు తినే డ్రై ఫ్రూట్స్ అనే ఎవ్రీథింగ్ ప్లీజ్. లడ్డూలు చేయడం అయిపోయింది ఫ్రెండ్. చాలా ఎక్కువ క్వాంటిటీ కదా, చాలా టైం పట్టింది లడ్డూలన్నీ చేసేసరికి. నేను లాస్ట్లో మీకు పిక్ కూడా పెడతా చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ ఫర్దర్ ఆల్సో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సింధుశ్రీ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ గైస్. బాయ్.